హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం మంచి టేస్టీ అయిన టీ టైం కేక్తో అయితే వచ్చేసానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది ఎగ్లెస్ అనమాట. చేయడం కూడా చాలా ఈజీ అండి. చక్కగా మీకు 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతాయి దీని కొలతల కోసం. ఇలాంటివి మీ దగ్గర లేకపోతే కప్పుతో అయినా కొలుచుకొనైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే మిక్సీ జార్ అనమాట. దీంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వనైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక కప్ అన్నాను కదండీ! సేమ్ కప్పుతోనే షుగర్ అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్పుతో తీసుకోండి. ఒకవేళ మెజర్మెంట్స్‌కి మీకు ఇబ్బందిగా ఉంటే దాంతో చక్కగా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలనమాట. షుగర్ ఫైన్ పౌడర్ అయిపోతుంది. రవ్వ అనేది కొంచెం బరక నుంచి స్మూత్‌గా తయారవుతుందండి. మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే చేయకండి. ఇలా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే కేక్ మిక్స్ చేసుకోవడానికి. దీన్ని మనం ఎగ్లెస్ అన్నాం కాబట్టి దీనికి కర్డ్ అయితే కావాలండి. హాఫ్ కప్పు కర్డ్, అలాగే హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా బౌల్లో వేసిన పెరుగుని, ఆయిల్ని చక్కగా మిక్సర్తో మిక్స్ అయితే చేసుకోండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా కూడా మిక్స్ బాగా కలుపుకోవచ్చు అనమాట. ఎంతవరకు కలపాల్సి ఉంటుంది అంటే మనకు స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుందండి. చక్కగా మిక్స్ అయిపోయి లమ్స్ అనేవన్నీ పోతాయన్నమాట. పెరుగు, ఆయిల్ అనేది బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి సేమ్ కప్పుతో, అంటే అరకప్పు తీసుకున్నాం కదండి ఆయిల్ను, అలాగే పెరుగు, అలాగే అరకప్పు పాలు కూడా యాడ్ చేయాలి. పాలు కూడా వేసిన తర్వాత ఇది కూడా బాగా కలుపుకోండి. బాగా కలిసింది అన్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుందాం. ఈ రవ్వ, షుగర్ పౌడర్ ఇది వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ అయ్యేలా చూసుకోండి. ఎక్కడ కూడా లమ్స్ అనేది ఉండకుండా చక్కగా బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి. దీంట్లో మెయిన్ ఏంటంటే కస్టర్డ్ కేక్ అనమాట ఇది. అందుకని కస్టర్డ్‌ని యూజ్ చేస్తాము. కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు గనక ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే మీకు 3, 4 డేస్ అయినా నిల్వ ఉంటుందనమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక 5 నిమిషాలైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోకి, ఇది కస్టర్డ్ కేక్ అని చెప్పాను కదండీ! అందుకని దీనికేంటంటే మనం ఒక జల్లెడని పెట్టుకొని దాంట్లో పావు కప్పు కస్టర్డ్ పౌడర్, అలాగే దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మీరు జల్లెడ పట్టుకోవాలండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడాను నేను కింద కొలతలతో మెన్షన్ చేశాను. వాటిని చెక్ చేసుకుంటూ మీరు కరెక్ట్ కొలతలతో చేశారంటే చాలా టేస్టీ అయిన కేక్ అయితే రెడీ అయిపోతుందండి. అది కూడా వితౌట్ ఓవెన్ అనమాట. మొత్తం జల్లించుకోవడం అయిపోయింది కదండీ! ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మీరు మెల్లగా కలుపుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇందాకట్లాగా చాలా బీట్ చేసినట్టు కలుపుకోకండి, నెమ్మదిగా కలుపుకోండి. బాగా మిక్స్ అయితే సరిపోతుందనమాట. దీనికోసం మనకు ఒక 1-2 మినిట్స్ అయితే పడుతుందండి. చక్కగా మిక్స్ అయితే చేసేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిపోయింది అన్నప్పుడు మనం ట్రే అనేది తీసుకొని దానికేంటంటే మనం ఆయిల్, గ్రీజ్ అన్నీ చేసేసుకున్న ట్రే అయితే ఉంటుందో దాంట్లో ఈ బ్యాటర్ అనేది వేసేస్తామన్నమాట. చేయడం చాలా ఈజీ అన్నాను కదండీ! అస్సలు మిస్ చేసుకోకండి. ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. మీకే చాలా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత కావాలి అనుకుంటే దీంట్లో నేను కాజు యాడ్ చేశానండి. లేదంటే మీరు కలర్ఫుల్‌గా కావాలి, పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళైతే మీరు ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. ఈ యెల్లోకి అంటే కస్టర్డ్ కేక్‌కి ఆ కాంబినేషన్ అయితే చాలా బావుంటుందన్నమాట. ఇందాక చెప్పాను కదండీ! ట్రేకి శుభ్రంగా ఆయిల్ అన్నీ వేసేసుకొని, బటర్ పేపర్ అన్నీ కూడా వేసుకొని గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ బ్యాటర్‌ని అయితే వేసుకోవాలి. మీరు ఏ బౌల్‌లో పెడతారో ఆ బౌల్‌కి హాఫ్ మాత్రమే ఉండాలండి. అది మాత్రం చూసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ట్రే ఉంది కాబట్టి పెట్టాను. మీరు అల్యూమినియం ఎలాంటి గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే అది ఏంటంటే ఫుల్ బ్యాటర్ నిండిపోయేలాగా కాకుండా చూసుకోండి. ఇలా అల్యూమినియం పొయ్యి మీద ఒకటి పెట్టానండి. గిన్నె అయితే దాంట్లో, అంటే దళసరిగా ఉన్న తీసుకోండి. దాంట్లో ఇసక అయితే వేశాను. ఒకవేళ మీకు ఇసక దొరకట్లేదు అంటే సాల్ట్ అందరికీ అవైలబుల్‌గా ఉంటుంది కదా! సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దాంట్లో ఇలాంటి రింగ్ ఒకటి పెట్టి దాంట్లో కరెక్ట్‌గా కూర్చొని ఇలాంటి బౌల్‌లో వేసుకున్న బ్యాటర్‌ని పెట్టేయాలన్నమాట. ఇక మూత పెట్టేసి సిమ్ ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. ఇది మనకు 45 మినిట్స్, ఇంకా దాన్ని చూడనవసరం లేదు. మనకు అయిపోయింది ఎలా తెలుస్తుంది అంటే నేను చూపిస్తానండి. మధ్య మధ్యలో మీరు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కేక్ అయితే చాలా సింపుల్ అండి. మిక్స్ చేసడానికే టైం పడుతుంది, కానీ ఆ తర్వాత మీరు పొయ్యి మీద అన్ని పనులయ్యాక పెట్టేసుకున్నారంటే మంచి టేస్టీ కేక్ రెడీ అయిపోతుంది.
ఎడ్జెస్ అన్నీ చూస్తున్నారా, కార్నర్స్ అంతా కూడా కొంచెం వదిలేసి అలాగే కలర్ కూడా వచ్చింది కదా, అప్పుడు మనం పొయ్యి అనేది ఆపేసుకొని మనం మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ ఏంటంటే దీన్ని అలా ఇసుక మీదే వదిలేయాలండి. అప్పుడే మనకు కేక్ అనేది డీమోల్డ్ చేసినప్పుడు చాలా నీట్‌గా వస్తుందనమాట. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మన ఎడ్జెస్ అన్నీ కూడాను ఇలా చక్కగా చాక్‌తో ముందుగా కట్ చేసుకొని డీమోల్డ్ అయితే చేసుకోండి. ఇందాక చెప్పినట్టు మీ ఇంట్లో పిల్లలు గనక ఉంటే తప్పకుండా దీంట్లో ట్రూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా అయితే కేక్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కింద ఎంత మంచి కలర్ వచ్చేసిందో. కలర్ వైజే కాదండి, టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందనమాట. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ కేక్ గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. మిక్స్ చేసిన తర్వాత మనకు చెప్పినట్టు 45 మినిట్స్ పక్కన వదిలేసినా మీకు హ్యాపీగా కేక్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ కూడా మరిన్ని ఇలాంటి స్నాక్ రెసిపీతో